తీసుకోవడం నేరమే, ఇవ్వడం నేరమే. కానీ ఇది ఇద్దరికీ తెలియదా? తీసుకునే అధికారికి తెలుసు, ఇచ్చే వ్యక్తికి తెలుసు. కాకపోతే లంచం ఇవ్వకపోతే కొన్ని పనులు అవ్వవు కాబట్టి తప్పకిస్తారు. అలాగే కొంతమంది అవినీతి అధికారులు, లంచాలకు అలవాటు పడిన అధికారులు అవి చెయ్యి తడపకపోతే లేదంటే ఆ సొమ్ము ఇవ్వకపోతే వాళ్ళు కూడా పనిచేయరు, సంతకాలు పెట్టరు, ఫైల్స్ ముందుకు కదలవు. అయితే ఇలా అలవాటు పడిపోయిన వాళ్ళకి ఇంకా తన మన అనే భేదం ఉండదు. అవసరమైతే కాస్తంత డిస్కౌంట్ ఇస్తారేమో తప్ప కంప్లీట్గా లంచం తీసుకోకుండా అయితే ఏ పని చేయరు. అలా అలవాటు పడిపోతారు. అలా అలవాటు పడిన అధికారి ఏకంగా చంద్రబాబు గారి దగ్గరే లంచం తీసుకున్నారంట. చంద్రబాబు పనికి సంబంధించి, ఇంటికి సంబంధించి ఒక సర్వేయర్ తీసుకున్న లంచం వ్యవహారం ఇప్పుడు బయటికి రావడం, ఆ అధికారిని చంద్రబాబు సస్పెండ్ చేయడం తాజాగా. ఆ వ్యవహారం ఏంటనేది చూస్తే, కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం గతంలో అప్పట్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే నాకేంటి అనుకున్నాడో, లేకపోతే